వెంకటాచలంలోని దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి పునరావాస సాధికారత కేంద్రాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం అభివృద్ధి చెందాలని, దివ్యాంగులపైన ఎప్పుడు సానుభూతి చూపించవద్దని, వారిపై ప్రేమను చూపాలని ఆయన కోరారు. After training, we get them more kind of నువ్వేంటమ్మా నీ పేరేం చెప్పు. నమస్కారం పెట్టి సార్కి చెప్పకండి చెప్పాలో చెప్పు. నీకేం చెప్పు. కూర్చో కూర్చో పర్లేదు కూర్చో కూర్చొని ఫస్ట్ ఫ్లోర్ లో డిస్ట్రిబ్యూషన్ తెలుగు సంరక్షణ అధ్యయన కేంద్రానికి ఇప్పుడు వెళ్ళాం. మరియు దివ్యాంగులను ఈ కార్యక్రమానికి అందరినీ హృదయపూర్వకంగా బోధనా సామాగ్రి మరియు వివిధ రకాల సహాయక ఇవ్వడం జరుగుతుంది. ఈ TLM కిట్స్లో వివిధ రకాలైన ఉచితంగా పిల్లలకి అందజేయడం జరుగుతుంది. పిల్లలకు ఇవ్వడం జరుగుతుందండి. ఇది ప్రస్తుతం బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి నెల్లూరు డిగ్రీ కాలేజ్లో.
నుంచి కే మౌనికకి ఇవాళ ఎడిప్ స్కీమ్ ద్వారా వీల్ చైర్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మౌనిక 6 lakhs worth లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది, అందజేయడం జరుగుతుంది. త్రూ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 10 lakhs లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. విధంగా ఒక స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ she's a child with visual impairment, sir. దీన్ని ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతానికి, మన ప్రాంతంలో వెంకటాచలం ఇక్కడ ఏర్పాటు చేయడానికి నేను ఆలోచన చేసినప్పుడు సామాజిక న్యాయ విభాగం చాలా సహకరించి ముందుకు వచ్చి జిల్లా యంత్రాంగం సహకారంతో ఈ స్థలాన్ని గుర్తించి ఇక్కడ ఉన్నట్టు కొంతమందిని వాళ్ళకి సహకరించి దీన్ని ఏర్పాటు చేయడం, దీనికి శంకుస్థాపన చేయడం, దీన్ని ప్రారంభించడం, ఆ తర్వాత దీంట్లో ఈ శిక్షణ ఏర్పాటు చేస్తే కాస్త మరింత ఆత్మవిశ్వాసంతో అందరి సొంత కాళ్ళపై నిలబడగలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ యొక్క సమ్మిళిత నైపుణ్యం, సాధికారిత, పునరావాసం మూడు కలిపి ఈ ప్రాంతీయ కేంద్రాన్ని సందర్శించడం ఈరోజు ఇది ఒక రూపురేఖలు దిద్దుకొని అభివృద్ధి చెంది అన్ని విధాల అంగులు సమకూర్చుకొని మంచి సిబ్బందిని కూడా మరి నియమించిన తర్వాత ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అసహాయులుగా నిస్సహాయులుగా ఉన్నప్పుడు, లేదా అంగవైకల్యం కలిగినప్పుడు వాళ్ళకి సహాయం చేయడం ప్రభుత్వ కర్తవ్యం, దాంతోపాటు మన కర్తవ్యం కూడా. కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి దేశంలో వివిధ ప్రాంతాల్లో అనేక కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దివ్యాంగుల పట్ల సమాజం దయతో, సానుభూతితో, ప్రేమతో వ్యవహరించడం అవసరం. కేవలం సానుభూతి చూపిస్తే మాటల్లో అది దానివల్ల జరిగేదే ఉండదు, కానీ చేతల్లో కూడా ఉండాలి. దానికి వాళ్ళని సాధికారిత వైపు అంటే వాళ్ళు కూడా ఒక ఆత్మవిశ్వాసం వచ్చి మేము మన కాళ్ళపై నిలబడగలం, మేము కూడా సొంతంగా బతకగలం అనే విశ్వాసాన్ని కల్పించాలా. వాళ్ళ ఎవరి ఏ ప్రతిభ ఉందో దాన్ని గుర్తించి దాన్ని ప్రోత్సహిస్తే ప్రభుత్వ సహకారంతో మరింత ఉన్నతమైన జీవితం వాళ్ళకి సాధ్యమవుతుంది. పారా ఒలింపిక్స్లో జపాన్లో జరిగిన ఆటల పోటీలో దివ్యాంగ క్రీడాకారులు చూపిన ప్రతిభ ఆదర్శప్రాయమైంది. ఈ మధ్య ఆ క్రీడాకారులందరూ నేను హర్యానాలో కలిశాను. వాళ్ళందరినీ చూసి వాళ్ళకి ప్రతిభకు పురస్కారంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాను. అందువల్ల ప్రోత్సాహం ఇస్తే ఎవరైనా తమ ఆసక్తి ఉన్న రంగంలో ముందుకు వెళ్ళగలరు అనే దానికి అది ఒక ఉదాహరణ మాత్రమే. దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నారు. మనుషుల్లో అనేక సమస్యలు ఉంటాయి, కొందరికి ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యం, దాంతోపాటు సమాజం యొక్క కర్తవ్యం. ఇవాళ ఈ NIE-PID ఏదైతే ఉందో కంపోజిట్ రీజనల్ సెంటర్ అట్ నెల్లూరు started functioning from 3rd January 2016. I was there here planning, foundation, inauguration. Now today I have come to see how this unit is functioning, this training center. To see that the center is able to provide multidisciplinary medical professionals, psychologists, special educators, therapeutic experts, speech therapy, occupational therapy and physiotherapy, early interventionists, orientation and mobility instructors, and also prosthetic and orthopedic engineers, vocational trainers and rehabilitation officers. They are all here. That the government have filled up all these vacancies and they are doing their best to train
to motivate, to empower these physically challenged people. There is skill in every person. You have to really recognize that skill and encourage the skill. They will excel. That is the experience. I am happy government is doing it. And these programs, sewing mission, screen printing and office assistant training, then sublimation, printing and photo frame assembling, and then the hearing aids, teaching learning material today, visual aids and physical aids, we have given it to some people. But others, so some people are given mobile phones also. This is the way to take them along with us. सबको साथ लेकर आगे बढ़ना. जो असहाय निसहाय लोग हैं उनके लिए सरकार और स्वयं सेवक संगठन, प्राइवेट सेक्टर, ये लोग भी मिलकर काम करना चाहिए तभी, बिकॉज देश बहुत बड़ा है, बहुत चुनौतियां हैं देश के सामने. ये चुनौतियों को सामने करने के लिए सरकार के साथ समाज भी इसमें उतरना पड़ेगा और उसी के लिए प्रोत्साहन देने के लिए ऐसे सेंटर्स का निर्माण हुआ. प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने ये विकलांगों को दिव्यांग कहा. उनका विश्वास है हर एक व्यक्ति में थोड़ा वैकल्य है तो भी उनमें कोई विशेषता होगा, कुछ स्पेशल स्किल होगा. उसको पहचान के उसको प्रोत्साहन करें तो वो आगे बढ़ पाएंगे. ये स्थापित हो गया. अभी आपने देखा होगा पैरा ओलंपिक्स में मिला, वो लोग दुनिया में भारत का नाम कमाए. इसलिए ये कार्यक्रम बहुत ज़रूरी है. मैं सेंट्रल गवर्नमेंट को, सामाजिक न्याय मंत्रालय को और स्टेट गवर्नमेंट को दोनों को बधाई देना चाहता हूँ, अभिनंदन देना चाहता हूँ. दोनों मिलकर काम कर रहे और ये जो सेंटर है ये आने वाले दिनों में और भी ये पूरा इसका जो इंफ्रास्ट्रक्चर में कोई कमी है तो वो भी पूरा करके आप सबको साथ लेकर आगे बढ़ने के लिए प्रयास करेंगे. कहना है उपराष्ट्रपति के नाम से कि बैंकर्स को, अन्य फाइनेंशियल इंस्टीट्यूशंस को, वो लोग भी सामने आके इन लोगों को साथ देना चाहिए. ये उनका दायित्व है, सोशल रिस्पॉन्सिबिलिटी. दैट्स वाई बैंक्स, फाइनेंशियल इंस्टीट्यूशंस, they must come forward to give liberal loans to the specially abled people in a big way so that they will be able to stand on their own. You are doing it to some extent. బ్యాంకులు కొంత సహకారం చేస్తున్నాయి, ఇంకా పెద్ద ఎత్తున సహకారం చేయాలా. ఇది మీ సామాజిక బాధ్యత అని చెప్పి నేను బ్యాంకులకు, మిగతా ఈ యొక్క ఆర్థిక సంస్థలన్నిటికీ కూడా సూచిస్తున్నాను. వారు ఏర్పాటు చేసి మిగతా అధికారులను కూడా ప్రోత్సహించి ఈరోజు సందర్శన చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి, అలాగే సామాజిక న్యాయ విభాగానికి ధన్యవాదాలు చెప్తున్నాను. అభినందనలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.